ఈ సినిమా చూసిన తర్వాత నాకు వచ్చిన ఫీలింగ్ అయితే నచ్చలేదు మామ. ఈ సినిమాలో హీరో చెప్పిన డైలాగ్ ప్రకారం చెప్పాలంటే చాలా గలీజ్‌గా అనిపించింది. ముందుగా స్టోరీ పాయింట్ విషయానికొస్తే సినిమాలోనే మన 'మాస్ దాస్ విశ్వక్సేన్' డైరెక్టర్. తను డైరెక్షన్ చేస్తున్నప్పుడు ప్రొడ్యూసర్‌కి బాగోకపోతే వాళ్ళ కూతురు టేకప్ చేసి సినిమాని కంప్లీట్ చేస్తారు. ఇదే ఒక సింగిల్ లైన్‌లో చెప్పాలంటే సినిమా కథ. అయితే ఈ సినిమాలో పాజిటివ్స్ విషయానికొస్తే మాత్రం ప్రీ క్లైమాక్స్‌లో వచ్చిన మదర్ సెంటిమెంట్ సీన్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ అలాగే కొన్ని సింగిల్ లైన్ పంచ్ డైలాగ్స్ అయితే కూడా కొన్ని వర్కౌట్ అయ్యాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఇంకా కమింగ్ టు ద నెగెటివ్స్ విషయానికొస్తే మాత్రం ఈ సినిమాలోని ఎడిటింగ్ మిస్టేక్ అనమాట. అంటే ఎక్కడో కూడా స్టోరీ ఫ్లోని వెళ్తున్న కొద్దీ సడెన్‌గా ట్రాన్సిషన్ లాగా పడి వేరే సీన్‌కెళ్ళిపోతుండడం పెద్దగా డిస్ట్రాక్షన్ అయితే అనిపిస్తది చాలా ఎక్కువగా. అండ్ అలాగే సింగిల్ పంచ్ డైలాగ్స్ వెంటనే వచ్చేయడం వల్ల ఎక్కడ కూడా రిజిస్టర్ అవ్వదు సినిమాలోని. అండ్ అనుదీప్ గారి దగ్గర నుంచి మనం ఎక్స్‌పెక్ట్ చేసిన జాతిరత్నాలు తర్వాత ప్రిన్స్‌ని అయితే ఎలాగైతే డిసప్పాయింట్ అయిందో ఈ సినిమా చూసిన తర్వాత అదే డిసప్పాయింట్ అనిపిస్తుంది. అండ్ ఎక్కువగా ఇందులో సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ కూడా అనుదీప్ గారిని ఇమిటేట్ చేస్తున్న ఫీలింగ్ అయితే ఎక్కువగా కలిగింది. కొన్ని క్యామియోస్ వస్తాయి గానీ, ఆ క్యామియోస్ కూడా ఎక్కడ కూడా పర్ఫెక్ట్‌గా అనిపించదు. ఓవరాల్‌గా చూసుకుంటే 'ఫంకీ' సినిమా కొన్ని సింగిల్ లైన్ డైలాగ్స్ అండ్ క్లైమాక్స్‌లో వచ్చే మదర్ సెంటిమెంట్ కోసం సినిమా ఓకే. పర్లేదు అనే ఫీలింగ్ అయితే అనిపించింది ఓవరాల్‌గా. ఈ సినిమాకి షోగడ్ ఇచ్చే రేటింగ్ 2.25 ఔట్ ఆఫ్ 5. మరిన్ని మోర్ ఫిల్మీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు షోగడ్ ఛానల్ మామ.